యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఇర్మియా ప్రవక్త నుండి దేవుడి రాత్రి మనకి కొన్ని విషయాలు తెలియచేయబోతా ఉన్నాడు. ఏంటి ఆ విషయాలు అనంటే చూడండి, బైబిల్ గ్రంథంలో కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు, తాము తలను తప్పించుకున్న జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను, వారు నాకు మొర్ర పెట్టినను నేను వారి మొర్రను వినకుందును. పురులరా, ఇక్కడ దేవుడు ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎందుకు దేవుడు తన మనస్సును ఇంత కఠినమైనటువంటి నిర్ణయంతో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు? ఎందుకు ప్రార్థన చేసినా నేను విన్ను, ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా నేను విన్ను, వారి మీదకి అసలు తప్పించుకోవడానికే వీలు లేనంత గొప్ప కీడు వచ్చేస్తుంది, అట్లాంటి కీడుకు వారిని వదిలేస్తాను నేను. కాబట్టి ఆ కీడులో పడి వారు ఎంత కొట్లాడుకుని ఎంత నాకు ప్రార్థన చేసి ఎంత మొర్ర పెట్టుకున్నా నేను అసలు విన్నో అని ఎందుకు దేవుడు అంత దేవుని బిడ్డల కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? పురులరా, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు అంత కఠినమైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు అని అంటే అసలు వాళ్ళ ప్రార్థన నేను విన్ను, వాళ్ళ మీదకి చాలా కీడు వచ్చేస్తుంది, ఆ కీడులో ఉండి వాళ్ళు చాలా ప్రార్థన చేస్తారు, అయినా కానీ నేను విన్ను అని అన్నాడంటే అసలు వాళ్ళ ద్వారా దేవుడు ఎంత బాధపడి ఉంటాడు పురులరా. అది నా మనసు ఎంత కష్టపెట్టి ఉంటారు వాళ్ళు, ఆయన మనసును ఎన్ని విధాలుగా గాయపరుచుంటారు. మన దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటనంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు అనందే బైబిల్లో, ఆయన కరుణావాత్సల్యతలు కలిగిన వాడు అనంది బైబిల్లో, ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది, ఆయన కృపావాత్సల్యతలు కలిగిన వాడు, ఆయన చాలా గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు అనంది బైబిల్ గ్రంథంలో. అంత దీర్ఘశాంతము కలిగినటువంటి వారిని, అంత ప్రేమ కలిగినటువంటి ప్రేమామయుడిని వారు హృదయాన్ని బిడ్డలారా విసుగు పుట్టించి అంత బాధ పెట్టేసి ఉంటే తప్ప దేవుడు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోడు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచన చేయండి. ఆయన ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుని ఎలా పోతే నాకెందుకు, వదిలేద్దాం వెళ్ళని అని ఎందుకు అనిపించింది దేవునికి అని అంటే వాళ్ళు చేసినటువంటి పనులు అట్లా ఉన్నాయి. దేవుని ఎడల వాళ్ళు నడుచుకున్నటువంటి ఆ నడిపింపు అట్లా ఉంది వాళ్ళకి. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా, అసలు దేవునికి ఆ విధమైనటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే చూడండి, దేవుని యొక్క వాక్యంలో వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటూ వస్తే ఆయన ఇలా చెప్తున్నాడు పురులరా, మరియు యెహోవా నాతో ఎలాగూ సెలవిచ్చెను, యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ, చూడండి, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏది అనగా వారు నా మాటలు పోయిన తన పితరుల చర్యలను జరప తిరిగి ఉన్నారు, మరియు వారు అన్యదేవతలను పూజించుటకే వాటిని అనుసరించుచు వారి పితరులతో చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసేశారు. బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా, భంగం చేసేశారు. వీళ్ళ మీద మోపుచున్నటువంటి తప్పులు 1-2 తప్పులు కాదు, 1-2 తప్పులు కాదు, పైగా చిన్న చిన్న తప్పులు కూడా కాదు. పిల్లలు ఆలోచించి మరి చూడండి, వీళ్ళ మీద మోపబడుచున్నటువంటి తప్పులు సాక్షాత్తు దేవుడే వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇలాగుందా ఈ ప్రజలు ఎలా ఉన్నారని, ఎలాగున్నారు వాళ్ళు అని అంటే చూడండి, అక్కడ అంటాడు ఈ ప్రజలలో కుట్రలు ఉన్నాయి అని అన్నాడు. మొట్టమొదటి మాట చూసారండి, ఏమున్నాయి ప్రజల్లో? కుట్రలు ఉన్నాయి. అంటే మనుషులు పైకి ఏదో కనపడతా ఉన్నారు కానీ మనసుల్లో మాత్రం ఒకరింటో ఒకరికి ద్వేషాలు, మరొకరికి పడకపోవడాలు, ఒకే కుటుంబంలో ఉంటారు, ఒకే సంఘంలో ఉంటారు, ఒకే వీధిలో ఉంటారు, ఒకే గ్రామంలో ఉంటారు, కానీ హృదయంలో ముఖముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడలేనంత ద్వేషాన్ని మనసులో పెంచుకుని వీళ్ళందరూ ఎవరో మరలా తిరిగి అనంటే హృదయాన్ని బిడ్డలరా, దేవుడు ఆనాడు అబ్రాహాముకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా దేవుని ప్రజలు అన్నారు. హృదయాన్ని బిడ్డలరా, వీళ్ళందరూ ఎవరండి? దేవుని ప్రజలు. పురులారా బాగా గమనించాలి, బయట ఉన్న ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడట్లా. ఇక్కడ మాట్లాడేదంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని అంటే పురులారా, యూదా వారు ఇశ్రాయేలు వారు. వాళ్ళు ఎవరు ఇంతకీ?
సాక్షాత్తు దేవుని ప్రజలు, వీళ్ళందరూ కూడా సాక్షాత్తు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. వీళ్ళందరినీ కూడా పిల్లరా ఐగుప్తు నుండి విడిపించినప్పుడు, ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచినప్పుడు, ఆ భయానకమైనటువంటి ప్రమాదపు ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి, బండలో నుండి నీళ్ళిచ్చి, పూరేళ్లనిచ్చి, ఆకాశపు మన్నానిచ్చి, కంటికి రెప్పలాగా పగటికి పగలు రాత్రికి రాత్రి నా ప్రజలు నా వాళ్ళు అని దేవుడు ఎంతో పొంగిపోయి నా జనుడు అనుకున్నటువంటి ఈ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. మరి వీళ్ళు ఎలాగున్నారు దేవునికి అనంటే, దేవుడు పుల్లర వీరుని చూసి ఎంత పొంగిపోయాడో ఇప్పుడు వీళ్ళని చూసి అంతా కృంగిపోతా ఉన్నాడు పుల్లర ఆయన. అందుకని మాట చెప్తున్నాడు, వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా నేను విన్ను. ఎందుకనంటే వాళ్ళ హృదయాల్లో జరుగుతున్నటువంటివి దేవునికి కనబడుతూ ఉన్నాయట. ఏం జరుగుతున్నాయి లోపల చెప్పండి? లోపల ఏం జరుగుతున్నాయి? కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి మీద జరుగుతున్నాయి? వాళ్ళలో వాళ్ళకే, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు దేవుని వాళ్ళలో వాళ్ళకే జరుగుతూ ఉన్నాయి. పైగా దేవుడు చెప్తున్నాడు వీళ్ళు చేసేటువంటి కుట్ర ఎవరి మీద అంటే దేవుని మీదట. అందుకని ఇక్కడ వాక్యంలో అదేదనగా అంటే ప్రజలు చూడండి దేవుని దగ్గర ఏ రీతిగా కనబడతా ఉన్నారు అని అంటే పిల్లర చాలా భయంకరంగా దేవుని కనబడతా ఉన్నారు. పిల్లర మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయా? అంటే మన హృదయం ఎవరికి కనబడుతుంది? ఇప్పుడు ఈ ప్రజలందరి మీద కూడా నేరారోపణ చేసేటువంటి ఆయన ఎవరు? దేవుడే. నేరారోపణ చేసే ఆయన దేవుడే. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఏ రీతిగా ఉన్నాము అనేటువంటిది అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి రేపు పొద్దున్న నిన్ను తీర్పులోనికి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు కూడా నీవు నేను పూజించే దేవుడే మన మీద నేరారోపణ చేస్తున్నాడు. ఎట్లాంటి నేరారోపణ చేస్తున్నాడు అనంటే, మొట్టమొదటిగా ఈ ప్రజలు ఎలా ఉన్నారు అనంటే, ఇప్పుడు దేవుని బిడ్డలారా నా మాట విననొల్లని ప్రజల్లాగా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా దేవుని ప్రజలే కదా. మరి దేవుని ప్రజలైండు కూడా మరి దేవుని మాట వినకపోవడం ఏంటి అనంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనము దేవుని మాట వినే పిల్లలమో దేవుని మాట వినని పిల్లలమో, మనల్ని పెంచి పోషించి మనం పూజించే మన తండ్రికి తెలియదంటారా? అమ్మా తెలియదంటారా? తెలీదు. అంటే దేవుని మాట వినడం వినకపోవడం అంతా కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. వినడం వినకపోవడము అనంటే ఏంటి అసలు అనంటే, ఇక్కడ దేవుడు తన వాక్య గ్రంథంలో మన గురించి అనేకమైన విషయాలను ఇందులో వ్రాయించి పెట్టాడు. సేవకుడిని ఇక్కడ నియమించి చెప్పాడు. బుర్రలరా ఏమని అనంటే, ఈ ప్రజలు ఎలా ఉండాలని చెప్పు, అప్పుడు నాకు ఇష్టమవుతారు. ఇలా నడుచుకోవాలని చెప్పు, అప్పుడు నాకు ఇష్టమవుతారు. ఇలా మాట్లాడాలని చెప్పు, అప్పుడు నాకు ఇష్టమవుతారు. ఇలా ప్రవర్తించాలని చెప్పు, అప్పుడు నాకు ఇష్టమవుతారు. ఇప్పుడు ఈ విధంగా ఉండటం వలన ఆ ప్రజలు నా ప్రజలు అవుతారు, నేను వాళ్ళకి దేవుణ్ణి అవుతాను. వాళ్ళు నాకు ఇష్టమైనటువంటి ప్రజలుగా ఉంటే నాకున్నవన్నీ వాళ్ళకి ఇస్తాను అని దేవుడు తన యొక్క వాక్య గ్రంథాన్ని దైవజనుడికి ఇచ్చి, ఆ వాక్యాన్ని తన దైవజనుడి ద్వారా తన ప్రజలకు వినిపింపచేస్తూ, తన ప్రజలు ఏ రీతిగా ఉండాలో ఏ రీతిగా ఉండకూడదో ఈ విషయాలన్నీ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్య గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా మనం వింటూ ఉన్నాము, దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మాట విన్నట్టు, దేవుని మాట విన్నట్టు. దేవునికి స్తోత్రం. కానీ ఈ ప్రజలందరూ ఎలా ఉన్నారనంటే, వింటున్నారు బాగానే ఉంది, కానీ దేవుని మాట వింటూనే ఉన్నారు, కానీ ఏది చేయట్లేదట. ఏం చేయట్లేదు అంటే, విన్నది ఏది చేయట్లేదు. మరి వింటమా? చాలా అద్భుతంగా వింటున్నారు. వింటమా? చాలా అద్భుతంగానే వింటున్నారు, కానీ విన్నది ఏది చేయట్లేదు. పుర్లరు ఆలోచించేయండి, విన్నది ఏది చేయట్లేదు. పైగా వీళ్ళు అలాగున్నారు అనంటే చూడండి, దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఒక మాట పుర్లరా దేవుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు చూడండి. వీళ్ళందరూ కూడా చేయలేదు కదా, వినలేదు కదా. పైగా వీళ్ళందరూ ఏం చేశారో దేవుడే చెప్తున్నాడు పుర్లరా. ఏం చేశారో, ఎలా చేశారో, ఆ భక్తి ఎలా ఉందో దేవుని దృష్టిలో అదంతా కూడా ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. చూడండి 78వ కీర్తన 37వ చరణాన్ని ఒక్కసారి చదువుకుందాం. నోటి మాటతో వారు ఆయనను ముఖ స్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకారు. చూసారా దేవుని బిడ్డలారా? అంటే దేవుడు వీళ్ళ మీద ఎట్లాంటి నేరారోపణ చేస్తున్నాడో చూడండి. ఎలాంటి నేరారోపణ చేస్తున్నాడు అనంటే, ఈ ప్రజలందరూ కూడా వినేవారా అనంటే వినేవారే, మరి చేసేవారా అంటే చేయని వారు. మరి వీళ్ళందరూ కూడా చేసింది ఏంటి? కేవలం ముఖ స్తుతి మాత్రమే. ఏం చేశాడండి వీళ్ళందరూని? అమ్మ చూడండి, ముఖస్థుతి అంటే ఏంటి? పైకి పొగుట్టం,
దేవుడు గొప్పోడండి, దేవుడు మంచోడండి, దేవుడు ఆయన చాలా అద్భుత కార్యాలు చేస్తాడండి, ఆయన సర్వశక్తిమంతుడండి, ఆయన గాలిని గద్దించాడు, దెయ్యాన్ని గద్దించాడు, సమాధిలో ఉన్న లాజర్ని బతికించాడు, అమ్మోయ్ అంత గొప్ప దేవుడు అని నోటి మాటలతో అతనే తప్ప హృదయంలో నుండి ఆరాధన దేవునికి లేదు. ప్రజల దగ్గర అలాంటి దేవుని ఆరాధన లేదు, హృదయములో నుండి వచ్చిన ఆరాధన లేదు. అందుకనే దేవుడు వీళ్ళ మీద ఒక నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు నా ప్రజలు అనబడిన వాళ్ళు ఎలా ఉన్నారు అనంటే, నా మాట మొట్టమొదటిగా విననొల్లని ప్రజల వలె ఉన్నారు. విననొల్లని ప్రజలు బాగా గమనించండి పురులరా. వీళ్ళందరినీ దేవుడు పగటికి పగలు రాత్రికి రాత్రి నడిపిస్తూనే ఉన్నాడు. నడవమన్న దారాల్లో నడుస్తూనే ఉన్నారు. చేయొద్దన్న పనులు కూడా చేస్తూనే ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? చేయొద్దన్న పనులు చేస్తూనే ఉన్నారు పురులరా. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో దేవుడు వీళ్ళ గురించి, అందుకనే వీళ్ళ మీదకి దేవుడు యొక్క వాక్యములో దేవుడిని ఆయన కలిగినటువంటి మనసు యొక్క బాధను బట్టి, మనస్తాపాన్ని బట్టి ఆయన అంతిమంగా ఆ ప్రజలను బట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని నిర్ణయం తీసుకున్నాడు అనంటే, ఈ ప్రజలు మాట వినని ప్రజలు గనుక, నేను చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన ప్రజలు గనుక, వినినట్టుగా పైకి కనపడుతూ అంతరంగమందు తప్పుపోయి వాళ్ళకి నచ్చిన జీవితాన్ని జీవిస్తూ పైకి భక్తి కలిగి భక్తి వేషాన్ని వేస్తూ దేవుని యొక్క వాక్యం యొక్క శక్తిని ఆశ్రయించని ప్రజలుగా ఉన్నారు గనక, ఇక ఈ ప్రజలు ఏం ప్రార్థన చేసినా నేను ఇక వినను, ఇలాంటి ప్రజలు నాకు అవసరం లేదు, ఇలాంటి ప్రజలతో ఇక నాకు వద్దు, వాళ్ళకి నాకు ఏ సంబంధము రిలేషన్ నేను పెట్టుకోవాలనుకోవట్లేదు. కాబట్టి వాళ్ళ కష్టాలు ఏవో వాళ్ళు పడతారు, వాళ్ళు బతికే వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఏ రకంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఆ రకంగా ఉండిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా ఇన్నాళ్ళకిలాగా నేను గబాబగా వచ్చేసి ఇదిగో ప్రభా అని ఒకవేళ అరిచేయగానే, ఏడ్చేయగానే, కన్నీళ్లు విడిచిపెట్టగానే అయ్యో నా బిడ్డలని నేను పరిగెత్తుకుంటా వచ్చేసేవాడిని. కానీ ఇన్నాళ్ళకిలాగా నేను రాను, వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా ఇక వినను, వాళ్ళ ఏడుపులు వినను, వాళ్ళ కన్నీళ్లు చూడను, వాళ్ళ యొక్క బాధలు నేను పట్టించుకోను. ఇంకా వాళ్ళ బతుకు వాళ్ళది, వాళ్ళ కష్టాలు వాళ్ళే, వాళ్ళ సమస్యలు వాళ్ళే, ఇంకా వాళ్ళు ఎలా బతకాలనుకుంటే అలా బతుకుతారు, ఇక నేను కలగజేసుకోను అని నిర్ణయం తీసేసుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఎంత బాధాకరమైనటువంటి విషయం హృదయాన్ని బిడ్డలారా. ఆలోచించేయండి. నువ్వు మాట వినకపోతే దేవుడే ఎలాంటి నిర్ణయం తీసేసుకున్నాడు అని అంటే, మరి ఆ ప్రజల బతుకులు ఏమైపోవాలి? అమ్మ చెప్పండి, ఏమైపోవాలి? దానికి ఇంకా అర్థం ఉండదు. ఇంకా బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఆ ప్రజలు ఇక వీళ్ళు పనికిరారు, పైకి ఎలా ఉన్నారు కానీ హృదయాంతరంగంలో వాళ్ళు చాలా కుట్రలు కలిగి ఉన్నారు, నా మీద కుట్రలు చేస్తున్నారు, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నా మాట వినట్లేదు, వీళ్ళని వదిలేద్దాం అని వదిలేస్తే ఒక్కడు కూడా హృదయాన్ని గమ్యానికి చేరలేదు. ఇంకా చూడండి, పాములు గారు చచ్చిపోతుంటే దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడు అంతే. జబ్బులు వచ్చి చనిపోతూ ఉంటే దేవుడు అలా చూస్తూ ఊరుకున్నాడు అంతే. అనేకమైనటువంటి శత్రువులు వారి మీద దాడి చేస్తూ ఉంటుంటే దేవుడు అలా ఊరుకున్నాడు అంతే. హృదయాన్ని పట్టించుకోలేక వాళ్ళ చావులు వాళ్ళు చేస్తూ ఉంటే దేవుడు అట్లా చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఆయన తీర్మానం చేసుకున్నాడు, ఆయన మాట అవునంటే అవును, చెప్పండి గట్టిగా, అవునంటే అవును, కాదంటే కాదు. నీ ప్రవర్తన కూడా నచ్చకపోతే నిన్నలాగే గాలికి వదిలేస్తారు. అప్పుడు గాలికి ఎటు ఎగురుపోవు పొట్టులాగా తయారైపోతామో అది ఆలోచన చేసుకోవాలి. మనమే హృదయాన్ని బిడ్డలారా, మనమే తీర్మానం చేసుకోవాలి. దేవుని కోపం పుట్టించేటువంటి పనులు చేస్తూ, దేవునికి వేదన పుట్టించే పనులు చేస్తూ, ఓర్చుకునే కొలది కూడా దేవుని మనసును గాయపరుస్తూ, ఆయన దీర్ఘశాంతము గలవాడు, ఓర్చుకుంటున్నాడు కదా అని మన ప్రవర్తన మార్చుకోకుండా, మన బతుకు మార్చుకోకుండా, మన ఆలోచన మార్చుకోకుండా, మన భక్తిని ఏమాత్రము కూడా మార్చుకోకుండా మనం అలాగే తప్పిపోయి హృదయాంతరంగంలో తిరుగుతూ ఉంటే ఒకనాడు ఆయన కూడా మన గురించి అలాంటి నిర్ణయమే తీసేసుకుంటాడు. ఇంకేళ్ళు నాకు పనికిరారు అని దేవుడు అనుకున్నాడా? ఇంకా మనల్ని చచ్చేదాకా పట్టించుకోడు ఆయన. ఆయన కనుక పట్టించుకోకపోతే, ఆయన పట్టించుకుంటే ఎలాగుంటుంది? రాత్రింబగళ్ళు కాచేవాడు కునుకడు, రాత్రింబగళ్ళు అలా కాపాడుతాడు. ఒకవేళ ఆయన పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? రాత్రికి రాత్రి కొనుక్కుండదు, పగలకు పగలో మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, జీవితానికి ఒక సమాధానం అంటూ దొరకదు. పిల్లలు ఆలోచించండి, వాళ్ళ బ్రతుకులు అలాగే అయిపోయాయి. ఈ రాత్రి దేవుడు ఎందుకు ఆ మాటలన్నీ మన ముందు ఉంచాడు? మరి వాళ్ళ జీవితాలను తెచ్చి దేవుడు ఎందుకు ఈ రాత్రి మన ముందు ఉంచాడు అని అంటే, వాళ్ళని చూసి ఒక పాఠం మనం నేర్చుకోవాలి. చెప్పండి, వాళ్ళని చూసి మనం ఈ రాత్రి ఒక పాఠము నేర్చుకోవాలి. ఎలాగా? అలా ఉండకూడదు.
వాళ్ళు దేవుని కోపం ముట్టించిన పిల్లలు. మనం అలా ఉండకూడదు. దేవుడు వదిలేసి కానానుకు చేరకోకుండా మధ్యలోనే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి చిక్కత్తైపోయి చిదుకుపోయారు. అలా మనం ఉండకూడదు. దేవుడు ఇవన్నీ కూడా మన ముందు ఉంచడానికి గల కారణం ఏంటి అని అంటే, చేయి పట్టి నడిపిస్తూ ఉంటుండగా మనమే ఆయన చేతుల్లో నుండి మన చేతిని విసర్జించేసుకుని విదిలించేసుకుని మనకి నచ్చిన దారిని వెళ్ళిపోతూ ఉంటే ఒకనాడు దేవుడు అనుకుంటాడు, హృదయాన్ని బిళ్ళరా ఇంక వీళ్ళు మనకి పనికిరారు. చూడండి, ప్రజల గురించి దేవుడు అట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వాక్యములో చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వాళ్ళు ఇంకా ఎట్లాంటి ప్రజలై ఉన్నారు అని వాక్యములో మనం చదువుకుంటే పురులరా, చూడండి ఈ 78వ కీర్తన 36వ చరణాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. చూడండి, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. మన పితరుల గురించి చెప్తున్నాడు, మన ముందున్న క్రైస్తవ ప్రజల గురించి చెప్తున్నాడు, మన ముందున్న దేవుని బిడ్డల గురించి చెప్తున్నాడు. వాళ్ళు అలా ఉండిపోయారు అని అంటే ప్రతివేన బిళ్ళరా, అయినను స్థిరముగా ఉండలేదు. స్థిరము లేదు వాళ్ళలో. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నారో అప్పుడే వస్తూ ఉన్నారు, ఎప్పుడు పోవాలనుకున్నారో అప్పుడే పోతూ ఉన్నారు, ఎలా ఉండాలనుకున్నారు అలాగే ఉంటూ ఉన్నారు, ఏం చేయాలనుకున్నారు అదే చేస్తూ ఉన్నారు, ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు చూసినా వాళ్ళలో వాక్యము అనేటువంటిది స్థిరము లేదు. హృదయాన్ని బిడ్డలారా, అంటే వాళ్ళు పూర్తిగా వాక్యానికి లోబడి భయపడితే వారికి ఒక క్రమం ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రజలకి క్రమం లేదు, వాళ్ళ ఇష్టమైపోయింది. వాళ్ళకి నచ్చినట్టుగా మరలా దానికి పెట్టుకుండే పేరేంటంటే భక్తి. మేము ప్రార్థనకు వెళుతున్నాం. క్రమం లేకపోయినా నువ్వు పెట్టుకుండే పేరు ప్రార్థనకు వెళుతూ ఉన్నాం, నువ్వు పెట్టుకుండే పేరు ఇదిగో మేము దేవుని మందిరానికి వెళుతున్నాం, నువ్వు పెట్టుకుండే పేరు భక్తి చేస్తూ ఉన్నాం. పిల్లలు ఆలోచించే, మరి నువ్వు చేసేది భక్తి అని నువ్వు అనుకుంటే అట్లాగా దేవుడు కూడా, అమ్మా నువ్వు అనుకుంటే అట్లాగా దేవుడు కూడా, అరే నా పిల్లలు భలే భక్తి చేస్తున్నారే, వాక్యంలో నేను ఏం చెప్పాను అదే చేస్తున్నారని దేవుడు కూడా అనుకోవాలి. కానీ వీళ్ళని బట్టి అయితే దేవుడు అలాగ అనుకోలేకపోతున్నాడు. అలాగ అనుకోవడానికి లేదు, అలా చేయట్లేదు కదా వీళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క హృదయము దేవుని యొక్క వాక్యమందు స్థిరముగా లేదు, కనుకనే వాళ్ళ బ్రతుకులు కూడా స్థిరంగా లేవు. ఈ రాత్రి కాల సమయంలో పురులరా, దేవుడి మాటలన్నీ మనతో చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి మన ముందు పెట్టడానికి గల కారణం ఏంటి అని అంటే, వారిలో ఉన్నటువంటి లోపాలన్నీ మనకు చూపించడానికి గల కారణం ఏంటి అని అంటే, మనం లోపం లేని భక్తి చేయాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా నమ్మితే దేవునికి స్తోత్రం. లోపం లేని భక్తి, దేవుణ్ణి హృదయాన్ని బిళ్ళరా ఆయన హృదయాన్ని గాయపరచని భక్తి, ఆయన్ని హృదయాన్ని బిళ్ళరా ఇబ్బంది పెట్టని బాధ పెట్టని భక్తి చేయాలని అని అనుకుంటూ ఉన్నాడు. పిల్లలు ఆలోచించి, ఇప్పుడు పని చేసినప్పుడు జీతం పొందలేని పని అనుకోండి, ఆ పని వదిలేస్తే మంచిది, అంతే కదండి. జీతం లేని పని అంతకాలం చేసినా ప్రయోజనం లేదు కాబట్టి జీతం పొందలేనటువంటి పనిని ఇంకా వదిలేయడం మంచిది, ఇంకా అంతే కదమ్మా, వదిలేయడమే మంచిది. కానీ ఈ ప్రజలు అలా లేరు కనుకనే దేవునికి చాలా బాధ అవుతా ఉంది. ఈ రోజున హృదయాన్ని బిళ్ళరా దేవుని ప్రజలము అని చెప్పుకొనుచు కూడా సమాజం మనల్ని చిన్న చూపు చూసేటువంటి పనులు ఇంకా మనలో ఉన్నాయి. అరే వీళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటూ కూడా చూడు ఎలా బతుకుతున్నారు, అసలు ఏంటి వీళ్ళ బతుకులు ఎలా ఉన్నాయేంటి, అసలు వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ విధానం ఏంటి ఎలా ఉంది, వీళ్ళ క్రమం లేదు, అసలు భక్తి అంటూ చేస్తున్నారు కానీ ఆ బోధ అంతా ఎక్కడ పెట్టేస్తున్నారో, అసలు వీళ్ళ పాస్టర్ గారు ఇదే నేర్పిస్తున్నారేమో అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది హృదయాన్ని బిడ్డలారా సమాజంలో మన స్థితి. కాబట్టి దేవుడు దాన్ని మెచ్చుకోడు, దేవుడు అట్లా మెచ్చుకోడు. హృదయాన్ని బిడ్డలారా ఆలోచించి, ఈ ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ఎంత బోధించినా భక్తుడైనటువంటి దైవజనుడైన మోషే బోధించాడు, లోబడలా. యెహోషువ బోధించాడు, లోబడలా. కాలేబు బోధించాడు, లోబడలా. తర్వాత దేవుడు పురులరా అనేక మంది సేవకులను మరలా పంపిస్తూనే ఉన్నాడు. చాలా బోధలు వినిపిస్తూనే ఉన్నాడు. ఏదో ఒక మాట ఏదో ఒక దైవజనుడి ద్వారా మారతారేమో అని అనేక మందిని హృదయంలో చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటే ఎంతమంది సేవకులు వచ్చారో. అవండి, మోషే తర్వాత ఎంతమంది సేవకులు వచ్చారో. సమూయేలు వచ్చాడు, ఇర్మియా వచ్చాడు, హెజ్కేలు వచ్చాడు, మీకా ప్రవక్త వచ్చాడు, ఏమండి హోషియా వచ్చాడు. మలాకీ వరకు కూడా దేవుడు తన ప్రజలను తన సేవకులను పంపిస్తూనే ఉన్నాడు.
పంపిస్తూనే ఉన్నాడు. వాళ్ళ మాట వినకపోయినప్పటికీ కూడా ఏదో ఒక రకంగా మారతారేమో అని పంపిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే మొక్క స్తుతి చేసేటువంటి ప్రజలు. అంతరంగమందు కావాలి దేవునికి ఆరాధన, దేవునికి స్తోత్రం. అంతరంగంలో నుండి రావాలి దేవునికి నిజమైన మార్పు కావాలా. దేవునికి నటించే వాళ్ళంటే మహా చెడ్డ చిరాకండి ఆయనకి. ఏమండి, ఒక ఆయన అంటాడు, వేషినైనా క్షమించేస్తాడేమో కానీ వేషధారులు మాత్రం దేవుడు అసలే క్షమించడంట. పురులరు ఆలోచించేయండి, అసలు క్షమించడట. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరు? నిజమైన మార్పు కావాలి. నిజమైన మార్పు మనం పొందినప్పుడు అప్పుడు నిజంగా పురులరా మన ముఖం కూడా ఒక దేవదూతల కళ అనేటువంటిది మన ఫేస్లో వచ్చేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి స్వభావం మనకి ఏర్పడుతుంది. అది మనకు అర్థమైపోతూ ఉంటుంది. కానీ నిజమైనటువంటి మార్పు ప్రజల్లో ఎన్నో సంవత్సరాలు ఆకాశమందుండి ఎదురు చూస్తూనే ఉన్నాడు పురులరా. ఆయన ఎదురు చూపులైనా నిలిచిపోయాయేమో కానీ వీళ్ళ మనసులు మాత్రం దేవునికి నచ్చేటట్టుగా మాత్రము వీళ్ళకి నచ్చినట్టుగానే ఉన్నారు. ఎప్పుడు చూసినా మాకు ఇలాగే వచ్చు, ఇంకెలాగే చేద్దాం అన్నట్టుగానే ఉన్నారు పురులరా. అందుకనే మరి మీకు అలా నచ్చినప్పుడు ఇంక నేనెందుకు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీకు అలా బతకాలనుకుంటే అలాగా బతకండి, ఇక మీ దారిలో మీరు వెళ్ళండి అని దేవుడు కూడా నిర్ణయం తీసేసుకొని ఆయన ఏమంటాడు అని అంటే ఇంకా వీళ్ళతో నేను పెట్టుకోవడం నా వల్ల కాదని దేవుడు కూడా వదిలేసాడు. పురులరా ఆలోచన చేయండి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఏమి లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మోషే కాలం నాటి నుండి కూడా వాళ్ళకి ఏమీ లేదు. చూసారా, అంటే ఎన్నో కొన్ని వందల సంవత్సరాలు గతించిపోతా ఉన్నా పురులారా దేవుని ప్రజలుగా పుట్టేవాళ్ళు పుడతా ఉన్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలు అనబడినటువంటి వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, పుట్టేవాళ్ళు పుడతా ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమీ లేదు. రక్షణ అంటే మనం అనుకుంటున్నాం బాప్తిస్మం పొందితే రక్షణ అయిపోయినట్టే, ఇంకా నా పేరు జీవగ్రంథంలో వ్రాసేస్తాడు దేవుడు, ఇంకా నాకు ఎలాంటి డోకా లేదు అని అనుకుంటున్నాం. పురులారా ఆలోచించే అది కాదు అసలు నిజమైనటువంటి రక్షణ అని అంటే. నిజమైన రక్షణ అని అంటే మనం బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకున్నామో ఆనాటి నుండి దేవుని రాజ్యంలోనికి చేరే వరకు, లేదా మన ప్రాణం భూమి మీద పోయేంత వరకు కూడా పురులరా మనము ఏ రకమైనటువంటి లోక సంబంధమైన కళంకము అంటనివ్వకోకుండా బ్రతకటమే నిజమైన రక్షణ పురులరా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ యోబు లాంటి కష్టాలే వచ్చినా, మరణకరమైనటువంటి రోగములు ఇజ్కియాలాగే వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా మరణం వరకు ఆయనతో కొనసాగడమే రక్షణ. అందుకని ఇక్కడ ఈ ప్రజలకి ఏమి లేదు అని అంటే వాళ్ళకి నిజమైన రక్షణ లేదు. పైగా వీళ్ళందరూ కూడా ఎవరని చెప్పుకుంటున్నారు? దేవుని ప్రజలు. వీళ్ళందరూ దేవుని ప్రజలు. చూడండి వాక్యములు ఏమని వ్రాయబడిందనంటే, ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం కూడా, ఆయన యొక్క అభిలాష, ఆయన ఇష్టం కూడా ఏంటనంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభా మా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ మార్చండి అని ఈ దీన సేవకుడు కూడా ఈ గ్రామంలో, ఈ మందిరంలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ఇంట్లో కూడా పురులరా ఆలోచన చేయండి. ఈ గ్రామం అంతా కూడా, ప్రభా ఈ గ్రామానికి నన్ను పిలిచావుగా, ఎక్కడో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి గ్రామంలో పెట్టావుగా, కాబట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు నీ మందిరానికి వచ్చినా రాకపోయిన వాళ్ళందరికీ ఏం కావాలి అని అంటే, నశించిపోవచ్చున్న వారందరికీ ఏం కావాలి? రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా, మనకి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, తిట్టుకున్నా, ఒకవేళ మన మీద శత్రుత్వం పెంచుకున్నా, మన గురించి చెడ్డ మాటలల్లా పలికినా, ఒకవేళ మనకి సహకరించుకోకపోయినా, ఏదైనా సేవకుడిగా చేసేటువంటి ప్రార్థన ఏమైంది అని అంటే, అందరూ అంతటను రక్షణ పొందాలి. భక్తుడైనటువంటి పౌలు యొక్క ఉద్దేశం కూడా అదే. అలాగున్న దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అయినప్పటికీ చూడండి వాళ్ళ గురించి ఏమని మాట్లాడాడు. 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యాలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూసారా దేవుని బిడ్డలారా, అంటే ఆ ప్రజల గురించి దేవుడు
దేవుని ఆ ప్రజల గురించి భక్తుడు ఇప్పటికే ఏమని చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు నిజానికి చెప్పాలనంటే దేవుడు వాళ్ళని వదిలేయడానికి గల కారణం ఏంటి ఇలా చూడాలి. దేవుడు అసలు వారిని వదిలేయడానికి కారణం ఏంటి అని అంటే, దేవుని నీతికి వాళ్ళు ఏమాత్రమో అసలు లోబడలా. దేవుని నీతికి కాదు లోబడలా. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరు మట్టుకు వాళ్ళే, నేను ప్రార్థనకి వెళ్ళాను, నీతిమంతురాల్ని నేను ప్రార్థన చేశాను, నీతిమంతురాల్ని ఓ పాట పాడాను, నీతిమంతురాల్ని నేను దేవుని మందిరంలో కాసేపు కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చాను కనుక నీతిమంతురాలు ఇలా డిసైడ్ అయిపోతున్నారు ఎవరికాళ్ళే. అలా డిసైడ్ అయిపోతున్నారు వాళ్ళే. అందుకనే కదా ఒక పరిసేయుడు అంటున్నాడు కదా, నేను ఆ దొంగలా లేను, ఈ వ్యభిచారులా లేను, ఆ అబద్ధికుళ్ళ లేను, నేను అలా లేను, ఇలా లేను ప్రభా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, నేను దశమభాగం కూడా తెచ్చిచ్చేస్తున్నాను అని పైకి చెప్పుకుంటున్నాడు పురులారా. కానీ హృదయాంతరంగం ముందు భక్తి లేదు. అందుకని వీళ్ళు ఎలాగున్నారు అనంటే, వీళ్ళు భక్తి చేస్తున్నారు కానీ దైవజ్ఞాన సంబంధమైనటువంటి భక్తి కాదట అది. అంతేనా? దైవజ్ఞాన సంబంధమైన భక్తి కాదు. వీళ్ళ సొంత జ్ఞానం, దేవుని నీతిని పక్కన పెట్టేశారు. వీళ్ళే నీతిమంతులను తీర్చేసుకుంటున్నారు. ఆలోచించండి పురులరా. ఇప్పుడు నేను మంచోడిని అంటే మంచోడిని అయిపోతాను అందరికీ. అమ్మా, ఇప్పుడు మెడలో ఇంత బోర్డు వేసుకుని ఇంత ఇలా పెద్ద పలకొట్టెట్టుకుని నేను నెల్సన్ రాజు మంచోడు, నేను మంచోడిని అని ఇక్కడ రాసుకుని అలా ఊర్లో అందరికీ నేను కనపడేటట్టు తిరుగుతున్నాను అనుకోండి, నేను మంచోడిని అయిపోతాను అలాగా? అవును. మరి నేను మంచివాడినా చెడ్డవాడినా అనేటువంటిది నా నోటి మాట, నా ప్రవర్తన చెప్తుంది. అమ్మ అంతేనా? నా నోటి మాట, నా ప్రవర్తన చెప్తుంది. కానీ మరి దేవునికి నువ్వు నీతిమంతురాలివా లేదంటే మంచి వ్యక్తివా కాదా, దేవుని నీతిని అనుసరించావా లేదా, దేవుని వాక్యము నీలో ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, దేవుని యొక్క వాక్యముని హృదయంలో ఉంచుకున్న దాన్ని బట్టి అప్పుడు దేవుడు పరిశీలన చేసి ఆయన చెప్తాడనమాట. మనమే డిసైడ్ అయిపోతాం కాదు ఇక్కడ. అలాంటి అర్హత మనకి లేదు. మనమే డిసైడ్ అయిపోయి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే నేను డైరెక్ట్గా నాకు నచ్చలేదు అక్కడ పరలోక రాజ్యంలో నేను ఈ మూల ఆ మూల ఉంటాను ఇలాగ డిసైడ్ అయిపోవడానికి మన దగ్గర అలాంటి ఆప్షన్స్ ఏమీ అవకాశాలు లేవు. దావీదు ఎప్పుడు దేవుని వాక్యానికి లోబడ్డాడే తప్ప తనకి నచ్చినట్టు ఎప్పుడు జీవించాలని అనుకోలే. కానీ తనకు నచ్చినట్టు జీవించాలని ఒకసారి అనుకున్నాడు, అంతే పతనమైపోయి ఎక్కడున్నాడు రాజుగారి కోటలో నుంచి గుహలో దాక్కుండే స్థితిలోనికి దిగజారిపోయి ప్రాణభయంతో దాక్కుని ప్రాణాల కోసం పరిగెట్టే స్థితికి దిగజారిపోయాడు. కూడా దొరకలేని స్థితికి వెళ్ళిపోయాడు. ఆలోచించండి హృదయాన్ని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. దేవుని చిత్తంలో ఉన్నంతకాలం బాగున్నాడు. ఎప్పుడైతే తనకు నచ్చినట్టు జీవించాలనుకున్నాడో అప్పుడే పతనం స్టార్ట్ అయిపోతుంది అతని బతుక్కి. అందుకని ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం వెనకాల అంత పెద్ద కారణాలు ఉన్నాయి, బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, వాళ్ళు నా నీతిని అనుసరించలా, వాళ్ళు స్వనీతిని అనుసరించి వాళ్ళే నీతిమంతులు అనుకుంటున్నారు. ఇంక నేను ఎందుకు వాళ్ళకి? కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను, వాళ్ళ మీద కీడు వచ్చేస్తుంది, వాళ్ళ కీడులో పడిపోయో తలకిందులు అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో నాకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంక వాళ్ళు నా నీతిని అనుసరించి నడవలేనప్పుడు వాళ్ళ ప్రార్థన నేను ఎందుకు వింటాను? అప్పుడు నేను వాళ్ళ ప్రార్థన నేను చెప్పండి ఏమన్నాడు, నేను వినను అని చెప్పేసాడు. అంతే. బాగా గమనించండి పురులను. ఆ తర్వాత చూడండి కిందన వాక్యములోను కూడా ఏమంటాడు అని అంటే, మా పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం ఆఖరిగా ఈ మాట, అయినను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచూ ఉన్నాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందరూ సువార్తకు లోబడిపోయారండి. అమ్మా, అందరూ సువార్తకు లోబడిపోయారా? అందరూ సువార్తకి తన మనసుని ఇచ్చేసారా? అందరూ సువార్త చెప్పేస్తున్నారు ఈవేళ, అయ్యో ప్రార్థన కదని పరిగెత్తుకుంటూ వచ్చేసారా? రాలా. బాగా గమనించండి. కాబట్టి వాక్యంలో దేవుడు ఏమంటాడంటే, అందరూ ఏమీ దేవునికి నచ్చినట్టు నడుచుకోలేదు. పాపం 10 మంది దేవుడిని నమ్ముకుని వెళ్ళారు, కానీ 5గురు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఎక్స్పెక్ట్ చేశారు, ఊహించారు వాళ్ళు? మేము బుద్ధి లేని వాళ్ళమని దేవుడు రాయించేస్తాడు బైబిల్ గ్రంథంలో అనుకున్నారా వాళ్ళు? ఎవరు అలాంటి వాళ్ళో వాళ్ళ హృదయాంతరంగాలను బట్టి దేవుడు ఫైనల్ డిసిషన్ తీసుకుంటాడు. బాగా గమనించండి పురులారా. పరిసయ్యులే. బాగా గమనించారో లేదు? పరిసయ్యులే, సుంకరులే. దేవుడు వేరు చేసేస్తాడు. నేను గొర్రెలాగా ఉంటాను అని అంటే
చంకలో పెట్టుకుని పరలోక రాజ్యం అట్టుపోతాడు. నేను మేకలా తిరుగుతాను అని అంటే ఏ కంచుకో వదిలేస్తాడు. అప్పుడు మన కథ కంచికి ఇంకా చేరదు, మన కథ కంచికి చేరదు. పుల్లరా ఆలోచించండి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు, ఆ ప్రజల యొక్క కథ కంచికి చేరలా. ఆ అరణ్య ప్రాంతాల్లో, అడ్డంకుల్లో, తుప్పల్లో, అడవుల్లో, అరణ్యాల్లో, లోయల్లో, లోతుల్లో అలాగా వాళ్ళ జీవితం అక్కడక్కడే గడిచిపోయి అక్కడక్కడే పాపం చూడాలనుకున్నటువంటి ఎంతో ఆసక్తితో బయలుదేరి వెళదాం, పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు ఆ లోయల్లో, కొండల్లో, గుట్టల్లో, తుప్పల్లో, మెట్టల్లో చచ్చిపోయి సమాధుల్లో, వాళ్ళ సమాధులు ఎక్కడో ఉన్నాయి వాళ్ళకే తెలియకుండా అయిపోయారు. పుల్లరా ఈ రోజున వాక్యంలో దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనకి నచ్చినట్టుగా బతుకుతూ ఇదే భక్తి అని అలా చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏదో ఒక తిన్నానా ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వాళ్ళకి నాకు ఎందుకని వదిలేస్తాడు దేవుడు. అందుకనే అలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఈ రోజున మన చేతుల్లోనూ కూడా ఉంది. ఏంటి అనంటే దేవుడు మనతో ఉండాలా లేదా అనేటువంటిది. ఆనాడు దేవుడు వాళ్ళతో ఉండాలి అని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అనంటే వాళ్ళు కేవలం పెదవులతో పొగిడే వాళ్ళు అయిపోయారు, హృదయం మాత్రం దూరంగా పెట్టుకున్నారు. పెదవులతో స్తుతించే వాళ్ళు అయిపోయారు, పెదవులతో ప్రార్థించే వాళ్ళు అయిపోయారు. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే హృదయం కోరుకుంటున్నాడు. ప్రజలు అలా లేరు. పైగా వాళ్ళు ఎలాగున్నారు అని అంటే వాళ్ళకి ఏది నచ్చితే చేసుకుంటున్నారు, దానికి భక్తి అని పేరు పెట్టుకుంటున్నారు. ఇక్కడేమో దేవుడు ఎన్నో బోధిస్తూ ఉన్నాడు, ఎందరెందరో సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ఇదిరా క్రమము, ఇదిరా పద్ధతి, ఇదమ్మా ఇది జీవితం, ఇది భక్తి, ఇదిగో దేవుని యొక్క వాక్యంలోని నీతి అని బోధించినా దానికి లోబడుకోకుండా స్వనీతిని వాళ్ళు హృదయంలో స్థాపించుకొని ఇందులోనే బతుకుతాం, మాకు నచ్చినట్టుగానే ఉంటాం, మాకు నచ్చినట్టుగానే ఉంటాం అని స్థిరము లేనటువంటి దాని కింద బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలరా, ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం అంతా విన్నటువంటి మనము పురులరా ఇంకా దేవుని కోపం పుట్టించే పనులు ఏదైనా మనలో ఉండి, దేవునికి ఇప్పుడు దేవుని బిడ్డలరా వేదన కలిగించే పనులు ఏదైనా ఉండి, ఇంకా స్థిరము లేకోకుండా ఇదే భక్తిని అని నువ్వే డిసైడ్ అయిపోయి, ఇదే నీతి అని నీకు నువ్వే డిసైడ్ అయిపోయి ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నావేమో పరిశీలన చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. దేవుడు మనకి ఇంకా సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోకపోతే రేపు నీదన్న ఆశ లేదు, నాది అన్న ఆశ ఆలోచన లేదు, ఎప్పుడు ఏ విధంగా ఎవరు ఉంటున్నారో తెలియదు. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలరా, సమయం ఉంటుండగానే, దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోమని వాక్యములో ప్రభు చెప్తున్నాడు. ఈ రాత్రి మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇంకా మనలో దేవునికి నచ్చనవి కూడా ఉండుంటాయి. అందుకని ఈ రాత్రి దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడాడు. ఒకవేళ దేవునికి నచ్చనివి ఏమైనా ఉంటే, నిన్ను బట్టి ఒకవేళ దేవుడు నొచ్చుకునేలాగా ఉంటే, ఇంకా నీ చేయి పట్టుకోవాలని దినమెల్లా ఆకాశం అందుండి నీ వైపు రెండు చేతులు చాస్తూ ఉన్నటువంటి దేవుని వైపు నువ్వు మళ్ళాలి అని అనుకుంటే, ఒక్క నిమిషం మోకరించి మనం అందరం కలిసి పురులరా నీతి నిజాయితీతో ప్రార్థన చేద్దాం, యథార్థంగా ప్రార్థన చేద్దాం. పై ముఖస్థుతి ఏం చేయొద్దు పురులరా, హృదయాంతరంగంలో నుండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయగలిగిన వారు ప్రార్థన చేయండి పురులరా. హృదయాంతరంగంలో నుండి చేయడానికి ఇష్టపడండి పురులరా. దేవుడు నీ యొద్ద నుండి కోరుకునేది అదే. దేవుడు నిజమైన మార్పు కోరుతూ ఉన్నాడు. నువ్వు నిజంగా మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పురులరా. ఒకవేళ మనం వేషంతో దేవుని మందిరానికి వచ్చినా మనుషులు మెప్పించగలం, కానీ మన హృదయాంతరంగం దేవునికి ఇవ్వకపోతే దేవుడు నిన్ను తిరస్కరిస్తాడు, నీతో ఉండడు, ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతాడు. ఇశ్రాయేలు పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? భక్తుడైనటువంటి పౌలు కూడా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను, యూదుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, నీ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ ప్రజలు నశించిపోవడానికి వీలు లేదు. అయ్యా, వీరు రక్షించబడాలి తండ్రి. అయ్యా, వాళ్ళలో నిజమైన మార్పు రావాలి. అయ్యా, ఇదిగో స్థిరపరచబడాలి నీ యందు, నైనా నీ యందు స్థిరపరచబడాలని భక్తుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు పురులరా. ఈ రాత్రి ఈ దేవదాసుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో, నీకు ఎలా నచ్చితే అలా చేస్తూ, నీకు నచ్చినప్పుడే వస్తూ, ఇక నేను ఇలాగే ఉంటానని నీకు నువ్వు డిసైడ్ అయిపోతే మరి దేవునికి హృదయంలో వేదన కలగదా? నిన్ను బట్టి నేను ఇలాగే ఉంటాను అని నీకు నువ్వే అలా డిసైడ్ అయిపోతే దేవునికి బాధ కలగదా? ఈ రాత్రి ఆలోచించే పురులరా. నువ్వు చేసేది న్యాయం అనుకుంటున్నావా? వీళ్ళందరూ అలాగ అనుకుంటున్నారట. మేము చేసేది నీతి అనుకుంటున్నారంట. పరిసయ్యుడు అంటున్నాడు, నేను దొంగోడు కాదు, ఎవరి దగ్గర నేను దొంగిలించట్లా, ఆడు చూడు అలా దొంగోడు కింద ఉన్నాడు, నేను అలాంటోడు కాదు అంటున్నాడట.
వాళ్ళు చూడు అబద్ధాలు మాట్లాడుతున్నారు, నేను అలాగ అబద్ధం మాట్లాడిన అంటున్నాడట. పిల్లరా, నీ స్వనీతి నువ్వు చెప్పుకోవడం కాదు, ఆకాశం ముందున్నటువంటి దేవుడిని స్వనీతిని ఒప్పుకోవాలి. అసలు మనకు స్వనీతి ఎక్కడుందండి? వాక్యములేనంటాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని. దేవుని వాక్యమే కదా మనల్ని నీతిమంతులుగా చేసేది. ఆయన రక్తమే కదా మనల్ని పరిశుద్ధులుగా మార్చేది. ఆయన నామములోనే కదా మనకి పవిత్రత కలిగేది. పిల్లరా, ఈరోజు మనకి నచ్చింది చేస్తూ స్థిరం లేకోకుండా ఇంకా అట్లాగే ఉంటూ, నేను ఇలాగే ఉంటానని అనుకుంటూ, నేను ఇలాగే వస్తానని అనుకుంటూ, నేను ఇలాగే చేస్తానని అనుకుంటూ, నేనేం మాటలు మార్చను, నేను ఇలాగే అనుకుంటూ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. ఆయన అనుకుంటాడు, ఇంకా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటూ ఉంటే, నీకు నచ్చినట్టుగా వస్తూ ఉంటే, ఇక నీకు నచ్చినట్టుగా బతుకుతూ ఉంటే, ఇక నీకు నచ్చినట్టుగా నీకు తోచినట్టుగా నువ్వు ఎలాగనుకుంటే అలాగ చేస్తే, ఇంకా నా నిబంధన ఎందుకు, నా వాక్యం ఎందుకు, నేనెందుకు, ఇక నా మాటలు ఎందుకు నీకు? పిల్లలు ఆలోచన చేయండి. రాత్రి దేవుని ఆవేదన అర్థం చేసుకోండి పిల్లలు. పైకేమో నీ మాట వింటాను ప్రభా అంటున్నామా, ప్రభా నువ్వు నాతో మాట్లాడయ్యా అంటున్నామా, అయ్యా నా చేయి పట్టుకుని నన్ను నడిపించు ప్రభా అని అంటున్నామా. మోకాళ్ళు లేచిన వెంటనే ఎదుగో బయటికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినట్టు మనం వెళ్ళిపోయి అనేకమైన కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో పడిపోయి నిందలేమో దేవుని మీద వేసేస్తున్నామా. పైగా ఇంత ప్రార్థన చేస్తున్నానే దేవుడు ఏమైపోయాడంటావా? పిల్లలు ఆలోచన చేయండి. ఇశ్రాయేలు ప్రజలు గమ్యానికి చేరకపోవడానికి గల కారణం వారి అవిధేయత కాదా? వాళ్ళు మోసం కాదా? దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నారా వాళ్ళు? మనంతట మనమే డిసైడ్ అయిపోతున్నాం. ఇక్కడ మనంతట మనమే నిర్ణయం చేసుకుంటున్నాం, నేను ఎలాగే ఉంటానని. అరే, దేవునికి నచ్చుతున్నానా లేదా? దేవునికి నచ్చే భక్తి ఉందా లేదా నా దగ్గర? దేవునికి యథార్థంగా నేను నడుచుకుంటున్నానా లేదా అని ఆలోచన లేదు. పైగా మనం అనుకుంటా ఉన్నాం, నేను దేవుని బిడ్డని. ఎలాగయ్యావు దేవుని బిడ్డవి నువ్వు? నీకు నచ్చినట్టు నువ్వు చేసేసి నిజంగా నువ్వు దేవుని బిడ్డవి అయిపోయావా? దేవునికి నచ్చినట్టు చేస్తే కదా దేవుడు అంటాడు నా బిడ్డ అని. నీకు నువ్వే నిర్ణయించుకుంటున్నావే నేను దేవుని బిడ్డనని. దేవుడు అనట్లా నిన్ను నా బిడ్డ అని. ఈరోజు పుల్లరా, నువ్వు నిజంగా దేవుని బిడ్డగా మారిపోవాలి. నీ ప్రవర్తన మారిపోయినప్పుడు, పూర్తిగా నీ దేవుని వాక్యానికి లోబడిపోయినప్పుడు, తండ్రిని నొప్పించని ప్రవర్తన నీలో లేనప్పుడు, ఆయన మనసును గాయపరిచేటువంటి ప్రవర్తన నీలో లేనప్పుడు, ఆయన వేదన చెందేటట్టుగా నువ్వు మసులుకోలేనప్పుడు, అప్పుడు అంటాడు నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా అని. ఈ రాత్రి పుల్లరా, ఈ వాక్యం విన్న నువ్వు ఆలోచన చేసి ప్రార్థన చేసి ప్రభువుని అడుగు. రండి ప్రార్థన చేద్దాం.